కూడా పోలీసులు తప్పినమే, పోలీసులు కేర్యులే, ఇదంతా కూడా అల్లు అర్జున్ మీద చెప్పడం చాలా బాధాకరం అంటూ కూడా నిన్న హైకోర్టులో అటు అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా కోర్టు తీసుకురావడం. మొత్తం మీద ఇరువాదన కోర్టు అటు అర్నబ్ గోస్వామి విషయంలో మహారాష్ట్ర స్టేట్ అర్నబ్ గోస్వామి విషయంలో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో అదే జడ్జిమెంట్ క్రాష్ పిటిషన్ ఉన్నప్పుడు కూడా హైకోర్టులో బెయిల్ అప్లికబుల్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసి మధ్యంతర బెయిల్ మాత్రము అల్లు అర్జున్ కి మంజూరు చేస్తుంది. సునీల్, అయితే ఈ విషయంలో పర్టికులర్ గా నిన్న వాదనలు వినిపించినటువంటి నిరంజన్ రెడ్డి లాజికల్ గా మాట్లాడడం, అంటే అడ్వకేట్స్ అంటేనే చాలా లాజికల్ గా కొన్ని క్వశ్చన్స్ ని అలాగే ప్రీవియస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిన్న ఆయన చేసినటువంటి పర్టికులర్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నా అవి చాలా ఉపకరించాయని చెప్పొచ్చు కదా. అందులోనూ పుష్కరాలప్పుడు జరిగినటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించడం, అలాగే కొన్ని సంఘటనలను ఇక్కడ ప్రస్ఫుటించడం కూడా చాలా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం వల్ల హైకోర్టు న్యాయమూర్తి ఆలోచించడం మనకి ఒక ఆస్కారం ఏర్పడింది. ఏమంటారు? గతంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పుష్కరాల్లో 35 మంది చనిపోయారు. కానీ ఆ 35 మందికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరిని అరెస్ట్ చేశారు అనే దానిపై కూడా నిన్న హైకోర్టుకు అల్లు అర్జున్ తరఫు నిరంజన్ రెడ్డి అనేక అంశాలు జరిగింది. దీంతో పాటు బండి సంజయ్ కూడా గతంలో అరెస్ట్ చేశారు. పోచమ్మ టెంపుల్ సంబంధించిన వివాదంలో అరెస్ట్ అయిన నేపథ్యంలో వ్యక్తిగత పుస్తకాన్ని హైకోర్టు విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే జడ్జిమెంట్ సైతం నిన్న నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో పాటు షారుఖ్ ఖాన్ సంబంధించినటువంటి విషయంలో కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో పాటు అర్నబ్ గోస్వామి స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర సంబంధించిన విషయంలో కూడా ఒకే ఒక రోజులో అతన్ని క్రాష్ పిటిషన్ గతంలో వేసినప్పుడు కూడా మహారాష్ట్ర ముంబై కోర్టు క్రాష్ పిటిషన్ ని ఉన్నప్పుడు కూడా ఇంట్రీమ్ బెయిల్ మంజూరు చేసింది. ఆ ఇంట్రీమ్ బెయిల్ సంబంధించిన జడ్జిమెంట్ కూడా నిన్న అటు నిరంజన్ రెడ్డి కోర్టు తీసుకురావడం జరిగింది. నిరంజన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి కొన్ని పాయింట్స్ ని కన్సిడర్ చేసినటువంటి తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రీదేవి అయితే ఎటకేలకు ఇంట్రీమ్ బెయిల్ ని నిన్న అల్లు అర్జున్ కి మంజూరు చేసింది. అయితే ఇందులో ప్రభుత్వ అడ్వకేట్ మాత్రం చాలా విఫలమయ్యారని చెప్పవచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరైనటువంటి వాదనలు వినిపించలేదు. దీంతో పాటు అతని వాదనలు కూడా కోర్టు ఎక్కడ కూడా ఏకీభవించలేదు. పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ కేసులో ప్రధాన నిందితులు అనడానికి మీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలున్నాయి, ఇంకా దీనికి వచ్చినటువంటి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పినప్పుడు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరైనటువంటి ఎవిడెన్స్ ఇవ్వకపోవడం, సరైనటువంటి వివరణ ఇవ్వకపోవడం, సరైనటువంటి జడ్జిమెంట్ కు కౌంటర్ జడ్జిమెంట్ చెప్పకపోవడం, ఇదంతా కూడా కోర్టు కన్సిడర్ చేసిందని చెప్పాలి. దీంట్లో ఇప్పటికిప్పుడు వాదనలు వినాల్సినటువంటి అంత అర్జెన్సీ లేదు. ఆల్రెడీ కింద కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. సో మీరు వాదనలు సోమవారం వినండి అని హైకోర్టులో పీపీ వాదించడం ఎట్లా చూడాలి సునీల్? అదే చెప్తున్నారు సునీల్. మొదటిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరైనటువంటి వాదనలు వినిపించడంలో విఫలమయ్యారని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పటికే ఈ కేసులో 7 అరెస్ట్ అయ్యారు. 7 కూడా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు ప్రజెంట్. కానీ A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇదంతా కూడా మెయిన్ సూత్రధారిగా ఉన్నారని బలంగా తన వాదనలు వినిపించడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ విఫలమయ్యాడు. ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరైనటువంటి వాదనలు వినిపించకపోవడం వల్లనే అల్లు అర్జున్ కి నిన్న ఇంట్రీమ్ బెయిల్ విడుదలైందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాదనలు వినిపించారు. నిరంజన్ రెడ్డి అనేక జడ్జిమెంట్ చెప్తున్నప్పుడు కూడా ఆ జడ్జిమెంట్లకు ఇక్కడ ఉన్నటువంటి కేసుకి ఎక్కడ కూడా సంబంధం లేదు. గతంలో మనం చూసాం ఈ జడ్జిమెంట్ అర్నబ్ గోస్వామి స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు వేరు, ఆ జడ్జిమెంట్ వేరు అయినప్పుడు కూడా ఆ కేసుకి ఈ కేసుకు ఎక్కడ కూడా అప్లికబుల్ కాదు. ఇక్కడ జరిగింది ఒక మహిళ మృతి చెందింది, ఒక కుటుంబం మొత్తం కూడా తీవ్ర విషాదంలో ఉంది. ఒక మహిళ మృతికి కారణమైనటువంటి అల్లు అర్జున్ ఎక్కడ కూడా ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం ఉండదని గట్టిగా బలంగా వాదనలు వినిపించడంలో అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అట్టర్ ఫ్లాప్ అయ్యారని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద నిరంజన్ రెడ్డి చాలా తెలివిగా, అంటే చాలా సీనియర్ అడ్వకేట్, అతను సీనియర్ కౌన్సిల్ కూడా, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు కూడా, వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు కూడా ఉన్నారు నిరంజన్ రెడ్డి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉండి హైకోర్టులో సీనియర్ కౌన్సిల్ గా అనేక కేసులు వాదిస్తూ ఉంటారు. ఇటీవల నాగార్జున కేసు కూడా అతనే చూశారు. కాబట్టి ఈ కేసులో హై ప్రొఫెషనల్ కేసులు మొత్తం కూడా నిరంజన్ రెడ్డి చూస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో అనేక అంశాలు కూడా నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు, అనేక జడ్జిమెంట్లు ప్రస్తావించారు. మరోవైపు అటు అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు, బండి సంజయ్ జడ్జిమెంట్ కావచ్చు, పుష్కరాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన చాలా క్రూషియల్ గా, అంటే ఒక్కొక్క మెయిన్ పాయింట్స్ మొత్తం తీసుకొచ్చి జడ్జిమెంట్ ఇచ్చారు. కానీ దానికి కౌంటర్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎక్కడ కూడా డిఫెండ్ చేయలేకపోయాడు, ఎక్కడ కూడా వాదించలేకపోయాడు. కాబట్టి కోర్టు నిరంజన్ రెడ్డి వాదనలతో ఏకీభవించి ఇంట్రీమ్ బెయిల్ ని మంజూరు చేసింది. సునీల్. ఓకే సునీల్.
పాటు A1 A2గా ఉన్నటువంటి సంధ్యా థియేటర్ యాజమాన్యం అలాగే యజమాని అలాగే సంధ్యా థియేటర్ మేనేజర్ తో సహా అల్లు అర్జున్ ముగ్గురు కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది. చెంచల్గూడ జైలు నుంచి ముగ్గురు కూడా ఇంటికి పయనమయ్యారు వేరువేరుగా. ముగ్గురు కూడా మీడియానైతే అడ్రస్ చేయలేదు. కానీ ఇంత ఉదయాన్నే చాలా క్విక్ రియాక్షన్ ఇచ్చారు. ఈ రోజు నిన్న కొంచెం ఆలస్యమైనప్పటికీ ఈ రోజు మాత్రం చాలా క్విక్ రియాక్షన్ ఇస్తూ జైలు అధికారులు ముగ్గురిని కూడా రిలీజ్ చేయడం జరిగింది. 50,000 రూపాయల పూచీకత్తు ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా ఈ రోజు నిన్ననే చేశారా లేదు ఈ రోజు అయ్యిందా అనేది కూడా చూడాలి. మొత్తానికి ఈ రోజు ఉదయాన్నే ఇంత ఎర్లీగా ముగ్గురిని కూడా రిలీజ్ చేయడం మనం విజువల్స్ లో చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఎక్స్క్లూజివ్ గా 10 టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే వాహనాలు వస్తున్నాయి అల్లు అర్జున్ ఇంటికి. అక్కడ పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి కనబడుతోంది. మీడియా మిత్రులు ఉదయాన్నే తమ ఆయుధాలన్నీ పట్టుకుని రిపోర్ట్ చేయడానికి అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఇళ్లకి వాహనాలు చేరుకుంటున్నాయి. అల్లు అర్జున్ అక్కడికి వచ్చారా రాలేదా అనేది మనకి తెలియాల్సింది. ఆ కార్లో ఆ రెడ్ కలర్ బెంచ్ కార్లో అల్లు అర్జున్ ఉన్నారా లేదా అనేది కూడా మనకి క్లియర్గా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితిని అయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మొత్తానికి అటు నిన్ననే విడుదల కావాల్సినటువంటి అల్లు అర్జున్ కొన్ని మిస్టేక్స్ అలాగే కొన్ని జాప్యాల వల్ల ఈ అర్ధరాత్రి జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ కోరినటువంటి కొన్ని విన్నపాలని కోర్టు పరిగణలోకి తీసుకుంది. అలాగే జైలు అధికారులు కూడా పరిగణలోకి తీసుకున్న క్రమంలోనే ఆయనకి సపరేట్ బ్యారాక్ అలాట్ చేశారంటూ కూడా తెలుస్తోంది. విఐపీలకి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో ఆ రకమైనటువంటి ట్రీట్మెంటే రాత్రి అల్లు అర్జున్ కి ఇచ్చారు. సాధారణ ఖైదీగా అయితే చూడలేదు అన్న విషయాన్ని అయితే అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ అయితే ఒక విషయాన్ని అయితే స్పష్టం చేశారు. కానీ హౌ ఇట్ ఫీల్స్ అంటే ఆయన ఎలా ఫీల్ అయ్యాడు అనేది దట్ వీ కెనాట్ సే, మాకు తెలియదు కదండి, మేము చెప్పలేమంటూ అడ్వకేట్స్ సున్నితంగా ఆ ప్రశ్నకి జవాబు ఇచ్చారు తిరస్కరిస్తూ. సో మొత్తానికి అల్లు అర్జున్ విషయంలో పోరాటం అయితే కొనసాగిస్తాము. ఈ ఆర్డర్స్కి సంబంధించి మేము ఇంకా ముందుకు వెళ్తాము. అల్లు అర్జున్ మీద నమోదైనటువంటి సెక్షన్లకు సంబంధించి ముందు నుంచి కూడా అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు. దాని గురించి కూడా నిన్న వాదోపవాదాలు వినిపించారు. ఆయన మీద నమోదు చేసినటువంటి 105 బిఎన్ఎస్ యాక్ట్ ఎలా వర్తిస్తుంది, ఇది వర్తించదు యాక్ట్ అనవసరంగా అంటే అన్ఇంటెన్షనల్ గా ఆయన అక్కడికి వెళ్లారు, ఇంటెన్షనల్ గా కాదు, ఈ 105 యాక్ట్ అనేది ఆయన విషయంలో వర్తించదు అని చెప్పి అటు అడ్వకేట్స్ వాదించడం జరిగింది. అండ్ 118 సెక్షన్ కి సంబంధించి కూడా ఈ విషయంలో అల్లు అర్జున్